టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న మ్యాచ్ కు వర్షం ముప్పు ఉన్నట్లు వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ లవర్స్ ఆందోళన చెందుతున్నారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం పిచ్ స్లోగా ఉండనుంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని క్యూరేటర్లు చెబుతున్నారు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే రెండు టీంలకు చెరో పాయింట్ ఇస్తారు. అప్పుడు రెండు జట్లు 5 పాయింట్లతో సూపర్ 8 కి వెళ్లడం సులభం కానుంది. రైట్, ఈ మ్యాచ్ కి సంబంధించిన అప్డేట్స్ అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అభిమానులకు ఈ రోజుకు సండే సంగ్రామం రాత్రి 7 గంటలకు ప్రారంభం కాబోతుంది. అయితే ఈరోజు ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో మొదటిగా లీగ్ దశలో పాకిస్తాన్ ఇండియా తలపడనున్నది. చాలా నాటకీయ పరిణామాల మధ్య గతంలోనే ఈ మ్యాచ్ని ఆడమని పాకిస్తాన్ చెప్పారు. బంగ్లాదేశ్కి సపోర్ట్గా మ్యాచ్ బైకాట్ చేస్తున్నామని చెప్పినా ఐసీసీ కొన్ని నిబంధనలు పెట్టడంతో కొన్ని సమావేశాల అనంతరం మాత్రం మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. ఎట్టకేలకు ఈరోజు కొలంబోలో రాత్రి 7 గంటలకు ఇండియా పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనున్నది. అయితే ఇది గ్రూప్ దశలో ఏలో ఉన్నారు కాబట్టి రెండు టీంలు కూడా గ్రూప్ ఏలో ఉన్నాయి. మొత్తం 4 గ్రూపులు ఉంటే గ్రూప్ ఏలో ఉన్నటువంటి రెండు టీంలు ఈరోజు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కి సంబంధించి మాత్రం రెండు టీమ్స్ కూడా ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. అయితే ఇప్పటికే ఆ రెండు టీమ్స్కి సంబంధించి ఇటు ఇండియాలో 2 మ్యాచెస్ గెలిచింది, అటు పాకిస్తాన్ కొలంబోలో ఆడుతుంది. ఎందుకంటే హైబ్రిడ్ పద్ధతిలో సంయుక్తంగా ఈ వరల్డ్ కప్ రెండు దేశాలలో నడుస్తుంది. ఇటు ఇండియాలో అటు పాకిస్తాన్లో జరుగుతుంది కాబట్టి శ్రీలంకలో జరుగుతుంది కాబట్టి శ్రీలంక కొలంబోలో ఇప్పటికీ అక్కడ పాకిస్తాన్ కూడా 2 మ్యాచెస్ గెలిచింది. రెండు టీమ్స్ రెండు మ్యాచ్లు గెలుచున్నాయి. ఇక ఈరోజు జరిగేటువంటి మ్యాచ్కి మాత్రం అంతా సిద్ధమైంది. అయితే ఈరోజు మ్యాచ్కి సంబంధించి కనుక చూస్తే వర్షం ముప్పు ఉందనే సమాచారం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా అక్కడ వర్షం కురుస్తుంది. గ్రౌండ్ మొత్తం కూడా కవర్స్తో ప్యాక్ చేశారు. ఈరోజు కూడా 70% వరకు అక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం మాత్రం మ్యాచ్ జరిగేటువంటి సమయానికి వర్షం కురుస్తుందనే చెప్తున్నారు. కానీ మ్యాచ్ కురిస్తే మాత్రం ఖచ్చితంగా రెండు జట్లకు చెరొక పాయింట్ ఇవ్వడంతో ఈ రెండు జట్లు కూడా సూపర్ 8 చేరుకుంటాయి. దీంట్లో యూఎస్ఏ ఖచ్చితంగా దీని నుండి ఎగ్జిట్ కావాల్సినటువంటి ఈ టోర్నీ నుండి ఎగ్జిట్ కావాల్సినటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే వర్షం వస్తే మాత్రం మ్యాచ్ ఎందుకంటే లీగ్ దశ కాబట్టి రిజర్వ్ డే ఉంటుంది కాబట్టి మ్యాచ్ని రద్దు చేసి చెరొక పాయింట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వర్షం రానట్లయితే మాత్రం ఈరోజు మొత్తం మ్యాచ్కి సంబంధించి మాత్రం హై వోల్టేజ్ మ్యాచ్ జరగనున్నది. ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడని. అన్ని మ్యాచ్లు వేరు, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే వేరు. పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించి కూడా రెండు టీమ్స్లో సంబంధించినటువంటి యంగ్స్టర్స్ అంతా ఇండియా టీమ్స్ చూసుకున్నట్లయితే అటు గత వరల్డ్ కప్కి సంబంధించి రోహిత్ కోహ్లీ ఉన్నాడు, కానీ ఈ మ్యాచ్కి సంబంధించి మొత్తం అంతా యంగ్స్టర్సే ఉన్నారు. సూర్య సేన మొత్తం కూడా ఉన్నది. అటు అభిషేక్ శర్మ, ఈశాన్ కిషాన్, శివం దూబే, ఇట్లా అంతా యంగ్స్టర్స్. అటు హర్షదీప్ సింగ్, తర్వాత వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షదీప్, ఇట్లా అందరూ బూమ్రా, యంగ్స్టర్స్తో ఈరోజు మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్కి సంబంధించి కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా చాలా పోస్టులు పెడుతున్నారు. ఈ పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి పీచ్ కూడా, ఎందుకంటే ఆ పీచ్ కొలంబోలో ఇప్పటికే పాకిస్తాన్ అక్కడ 2 మ్యాచ్లు గెలిచింది కాబట్టి వారికి అనుభవం ఉంది కాబట్టి కొంత టఫ్ అని చెప్పాలి. పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఇండియాకి అంతా ఈజీ అయినా కూడా ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ కొంత టఫ్ అని చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా కూడా ఆ పిచ్ స్పిన్నర్లకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ స్పిన్నర్ అంటే తారిక్ పైన ఎక్కువగా అందరూ ఫోకస్ చేయనున్నారు. అతను బౌలింగ్ వేసేటువంటి విధానం పైన కూడా బంతిని ఆపి మరీ వదిలేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దీనిపై గతంలో కంప్లైంట్ చేశారు. ఐసీసీ మళ్ళీ దాన్ని యాక్సెప్ట్ చేసింది. తారిక్తో పాటు మరికొంతమంది కూడా ఇందులో ఉన్నారు. పూర్తిగా 5 బౌలర్లు ఉన్నారు. తారిక్, సైమ్ అయూబ్, తర్వాత అబ్బార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్. మొత్తం వీరికి స్పిన్నర్లే ఉన్నారు. మన గతంలో నమీబియా మీద కూడా చూసాం. నమీబియా కెప్టెన్ చేసినటువంటి స్పిన్తో పాటు ఇండియా టీమ్స్ అందరినీ కూడా, ఇండియా టీంలో ఉన్నటువంటి అందరినీ కూడా స్పిన్నర్లతో కట్టడి చేయాలని ఇప్పటికే నిశ్చయించుకున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే చాలా వివాదాలు కొనసాగుతున్నాయి కాబట్టి స్పిన్నర్లు ఇందులో ఈ పిచ్ పైన పర్ఫార్మెన్స్ కనబరిచే అవకాశం ఉంటుంది. ఇక ఇండియా తరఫు నుండి కూడా వరుణ్ చక్రవర్తి చూసాం. మన గత ఏషియా కప్లోనే కూడా చాలా వికెట్లు తీశాడు. మొన్న జరిగినటువంటి మ్యాచ్లో కూడా దాదాపు 3 వికెట్లు తీశాడు. ఇట్లా వరుణ్ చక్రవర్తితో పాటు మరొక కుల్దీప్ యాదవ్, అటు బుమ్రా ఉంటాడు ఫేసర్గా, తర్వాత శివం దుబే ఉంటాడు. హర్షదీప్ని తీసుకుంటారు. హర్షదీప్ తీసుకొని ప్లేస్లో అటు వరుణ్ చక్రవర్తి స్పిన్నరు, తర్వాత కుల్దీప్ యాదవ్ పేసర్ స్పిన్నర్. వీరిని తీసుకొని స్పిన్నర్లకి పిచ్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీరిని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు బౌండరీలు 6 బౌండరీలు ఎక్కువగా ఈ ఏదైతే ఈ స్క్వేర్ గ్రౌండ్ ఉందో ఈ గ్రౌండ్ ఎక్కువగా పెద్దగా ఉంటుంది స్క్వేర్లో. 6 బౌండరీలు బాదడం చాలా
తక్కువే. సో మొత్తం కూడా అంతా టూ రన్స్ తీసినటువంటితో పాటు ఫోర్ బౌండరీలు ఎక్కువగా సాధించేటువంటి అవకాశం ఉంటుంది. పెద్దగా ఉంటుంది గ్రౌండ్ కాబట్టి 6 బౌండరీస్ చాలా కష్టతరంగా మారుతుంది. ఇక మరోవైపు ఈ మ్యాచ్కి సంబంధించి మాత్రం టాస్ కూడా కీలకం కానుంది. సో కొంతమంది క్రికెట్ అనలిస్ట్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఈ యొక్క పిచ్ దాదాపు మొదట బ్యాటింగ్ చేసిన వారు 170 స్కోర్ వరకే చేశారు. సో చేజింగ్ కూడా కొంత కష్టంగా ఉంటుంది అంటున్నారు. మరికొంతమంది మొదటగా ఫీల్డింగ్ తీసుకొని తర్వాత చేజింగ్ చేయడమే ఈజీ అని మరికొంతమంది క్రికెటర్లు చెప్తున్నారు. సో ఏదేమైనా టాస్ కూడా ఈరోజు జరిగేటువంటి మ్యాచ్కి కీలకం కానుంది. ఇక మరోవైపు షేక్ హ్యాండ్ వివాదం కూడా ఈ మ్యాచ్కి జరుగుతుంది. గత ఏషియా కప్లో చూసాం. సో మనకి షేక్ హ్యాండ్ వివాదం కొనసాగింది. అప్పుడు పహల్గామ్ ఘటన, తర్వాత ఆపరేషన్ సింధూర్ ఘటన తర్వాత కూడా ఏషియా కప్లో కరచాలనం ఏదైతే ప్లేయర్లు ప్రతి మ్యాచ్కి ముందు తర్వాత షేక్ హ్యాండ్ ఉంటుందో, సో షేక్ హ్యాండ్ను ఈ దాయాదులు ఎవరు కూడా ఇండియా కానీ పాకిస్తాన్ కానీ ఇచ్చిపుచ్చు ఏదైతే షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇక మొన్న జరిగినటువంటి అండర్-19కి సంబంధించి జూనియర్ అండర్-19కి సంబంధించినటువంటి మ్యాచ్కి సంబంధించి కూడా పాకిస్తాన్ ఇండియా ఈ యొక్క షేక్ హ్యాండ్ వివాదం అలానే ఉంది. వారు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. సో నిన్న మనకి ప్రెస్ మీట్ జరిగిన దాంట్లో కూడా అటు సూర్యకుమార్ యాదవ్ను కూడా అడిగారు. సో ఈరోజు రేపటి మ్యాచ్ ఎట్లా ఉండబోతుందంటే 24 అవర్స్ వెయిట్ చేయండి. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే కొంత ఒక హై వోల్టేజ్ మ్యాచ్గా ఉంటుంది. సో అందరూ ఈగర్గా నిద్రపోండి, మంచిగా వెయిట్ చేయండి, మంచిగా ఆడతాము, మంచిగా గెలుస్తామని కూడా చెప్పారు. ఇక మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ కూడా ఆగా కూడా చెప్తూ సో ఈ మ్యాచ్కి సంబంధించి అన్ని మ్యాచ్లు లాగానే ఆడాలి. సో అన్ని టీంలు ఎట్లా అయితే కరచాలనం చేసుకుంటాయో సో అలానే చేసుకోవాలన్నటువంటి ఆశిస్తున్నాం. సో చూడాలి ఏం జరగబోతుందో అనేది కూడా పాకిస్తాన్ కెప్టెన్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే వర్షం కనుక లేకపోతే ఈరోజు ఇప్పటివరకు అక్కడ కొంత వర్షం కురుస్తుంది, మొత్తం కూడా అక్కడ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. సో వర్షం జరిగినట్లయితే మాత్రం ఈరోజు మ్యాచ్ అట్టహాసంగా ఉండబోతుంది. అందరూ కూడా సిద్ధమైపోయారు. ఈరోజు సండే హాలిడే, శివరాత్రి. సో అందరూ కూడా ఇళ్లలోనే ఉంటారు, అందరూ కూడా టీవీలకే అతుక్కపోతారు కాబట్టి అందులోనూ అన్ని మ్యాచ్ల కంటే ఇంకా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎక్కువ చూస్తారు కాబట్టి సో అటు సోషల్ మీడియాలో అటు జియో హాట్‌స్టార్లో తర్వాత టీవీలో సో అంతా కూడా మ్యాచ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయనున్నారు. సో ఇటు మొత్తం కూడా రెండు టీంకి సంబంధించి బ్యాటింగ్ లైనప్ బౌలింగ్ లైనప్లో కూడా అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అభిషేక్ శర్మ కూడా ఇన్ని రోజులు స్టమక్ పెయిన్తో బాధపడుతున్నట్టు మనకి తెలిపారు. సో నిన్నటి వరకు కూడా కొంత కన్ఫ్యూజన్ ఉండే, ఎందుకంటే చాలా హిట్టరు. సో ఓపెనర్లోనే మనకి చాలా బౌండరీలు బాధేటువంటి అభిషేక్ శర్మ కూడా ఆడుతున్నట్టు తెలుస్తుంది. సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ టీంలో ఎలాంటి మార్పులు లేవని కూడా చెప్పారు కాబట్టి సో అభిషేక్ శర్మ కూడా ఈరోజు ఆడబోతున్నాడు. సో మొత్తానికి రెండు టీంలకు సంబంధించి కూడా మొత్తం అంతా సిద్ధమైపోయారు. అటు స్పిన్నర్లే ఈరోజు కీలకం కానున్నారు, టాస్ కీలకం కానున్నది. సో వర్షం కనుక కురవనట్లయితే మాత్రం ఈరోజు మ్యాచ్కి ఎట్లాంటి ముప్పు ఉండదు. సో పూర్తిగా కూడా ఇప్పటికే క్రికెట్ అభిమానులు కూడా అన్ని టికెట్లు కూడా సోల్డ్ అవుట్, అంటే అన్నీ కూడా హాట్ కేకుల్లాగా టికెట్స్ అన్నీ కూడా అయితే అనిల్, అభిషేక్ శర్మను టెక్నికల్ గా వీక్ బ్యాటర్ అన్న అమీర్ వ్యాఖ్యలపై హర్భజన్ కౌంటర్ ఇచ్చారు. మరి మాజీ ప్లేయర్ల వార్ ఆఫ్ వర్డ్స్ ని ఎలా చూడొచ్చు? క్రికెట్ అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మ్యాచ్ ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభం కాబోతుంది.